ఇచ్చారు. ఉదయపూర్ డిక్లరేషన్లో ఏమన్నారు? చెప్పండి. రాజేష్ గారు, నిన్న ఇదే సమయానికి నాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో మీ ప్రస్తావన కూడా వచ్చింది. హరీష్ గారు ఒక సవాల్ చేశారు, దానికి మీ రియాక్షన్ ఏంది, మీరు ఒప్పుకుంటున్నారని అడిగినప్పుడు ఆయన నేను సవాల్ కట్టుబడి ఉన్నాను. హరీష్ గారు ముందు చేసిన సవాల్ ఒకటి, తర్వాత మళ్ళీ మార్చారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతాం, హరీష్ గారు రాజీనామా చేస్తారా అంటూ ఆయన సవాల్ చేశారు. మీరు రుణమాఫీ అంటున్నారా, 6 గ్యారెంటీలు అమలు కావాలంటారా? ఎస్ కళ్యాణ్, ఐఎమ్ కళ్యాణ్, ఐఎమ్ రెడీ కళ్యాణ్, ఐఎమ్ రెడీ కళ్యాణ్. మీరు నా ప్రెస్ మీట్ చూడండి. నేను సంగారెడ్డిలో ఫస్ట్ నేను సవాల్ వేసిన రేవంత్ రెడ్డి గారికి, మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు, అదేవిధంగా మొదటి రోజే రుణమాఫీ మీద సంతకం పెట్టమన్న 2 అంశాలను 15 ఆగస్టులోగా చేసినట్టయితే నేను రాజీనామాకు సిద్ధమన్నా. నేనేం కొత్త కోరికలు, కొత్త ట్విస్టులు ఇవ్వట్లేదు. బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు మీరు ఇప్పటికీ అమలు చేయలేదు. ప్రజలకు క్షమాపణ చెప్పండి. మొదటి రోజే రుణమాఫీ మీద సంతకం పెట్టమన్నారు, చేయలేదు, క్షమాపణ చెప్పండి. పోనీ 15 ఆగస్టులోగా చేసినా కూడా నాకు సంతోషమే. నా ఒక్కడికి పదవి కంటే కూడా ప్రజలకు 6 గ్యారంటీలు రుణమాఫీ జరిగితే అంతకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఆనందం ఏముంటుంది? ఐఎమ్ రెడీ. అయితే రేవంత్ రెడ్డి రెడీ లేడు. రేవంత్ రెడ్డి ట్విస్టులు ఇస్తున్నాడు. ఆయన రాజీనామా పత్రాన్ని పంపించలేదు. నేను సవాల్ ఏం చేస్తున్నా, ఇలా ప్రెస్ అకాడమీ మీరు అపాయింట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తా, మీరు కూడా పంపండి. 6 గ్యారంటీలు రుణమాఫీ అమలైతే నా రాజీనామాను స్పీకర్ గారికి పంపమనండి. కాకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి రాజ్భవన్కి పంపమనండి. నేను అడుగుతున్నది మీరు 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలే. నేను కొత్తగా ఒక్క హామీ కూడా అడుగుతలేను, కొత్త విషయాలే డిమాండ్ చేయట్లేదు నేను. దానికి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉంటే నేను రెడీ. నేను ఆ ప్రెస్ మీట్ మీరు చూడండి. ఫస్ట్ నేను వేసిన సవాల్లో ఎంత స్పష్టంగా కేటగారికల్గా చెప్పినో మీరు కళ్యాణ్ గారు కావాలంటే తెప్పించి మీరు ప్లే చేయండి. ఎక్కడ కూడా నేను 6 గ్యారంటీలు రుణమాఫీ తప్ప ఇంకొక అంశమే చెప్పలేదు. రైట్. హరీష్ గారు, అంటే ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వాతావరణం, కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న అన్నారు, బీజేపీతోనే మాకు పోటీ ఉంది, అసలు బీఆర్ఎస్ అనేది లేదు, అది కనుమరుగైపోయింది అని ఒక వ్యాఖ్య చేశారు. రాజకీయ వాతావరణం కూడా బీజేపీ పొలిటికల్ డ్రామా. రేవంత్ రెడ్డి వాదన ఏంటంటే ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీల ఓటు కాంగ్రెస్కు వేయించడం కోసం మేం మాత్రమే బీజేపీకి పోటీ ఇవ్వగలుగుతున్నామంటే బీజేపీని ఓడించగలుగుతుంది కాంగ్రెస్ అని చెప్పి ముస్లింలు, క్రైస్తవులు వాళ్ళకు ఓటేయాలనేటువంటి తాపత్రయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో అందరికీ తెలుసండి, సికింద్రాబాద్లో పూర్ 3rd ప్లేస్లో ఉంది కాంగ్రెస్, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, మెదక్లో కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, జహీరాబాద్లో కాంగ్రెస్ 3rd ప్లేస్ ఉంది, వరంగల్లో కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది. ఇట్లా చాలా చోట్ల కూడా కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది. ఆల్రెడీ చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉన్నది. ఇంకా కొన్ని చోట్ల కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య పోటీ ఉంది, బీజేపీ 3rd ప్లేస్లో ఉంది. ఇలా ఖమ్మం కానీ, మహబూబాబాద్ కానీ, నల్గొండ కానీ, భువనగిరి కానీ అక్కడ బీజేపీ 3rd ప్లేస్లో ఉంది. సో కొన్ని చోట్ల కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, కొన్ని చోట్ల బీజేపీ 3rd ప్లేస్లో ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం మొదటి స్థానం లేదా 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజల్లో ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతా ఉంది కళ్యాణ్ గారు. ప్రజలు ఇలా మళ్ళీ కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు? 5 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కొత్త పథకాలు అందలేదు, కానీ ఉన్న పథకాలు పోతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ రివర్స్ గేర్లో నడుస్తుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల కరెంటు పోయి 14 గంటల కరెంటు, కాలిపోయే మోటార్లు వచ్చినాయి. దవాఖానలో పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. సకాలంలో పెన్షన్ రావడం లేదు, సకాలంలో రైతు బంధు పడతలేదు. ఇవాళ ఇట్లా మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది. కరీంనగర్లో కానీ, ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ, జైరాబాద్లో కానీ చాలా పట్టణాల్లో ఆల్టర్నేట్ డే 2 డేస్కి ఒకసారి నల్లా వస్తుంది, మురికి నీళ్ళు వస్తున్న పరిస్థితి ఉంది. మీరు కొత్త ఏమి ఇవ్వలేదు, ఉన్నవి పోతూ ఉంటే ప్రజలు ఎందుకు కాంగ్రెస్ కోటేయాలి? సో ప్రజల ఆలోచనలు పడ్డారు. ఇవాళ ప్రశ్నించే గొంతును గెలిపించాలి. వీళ్ళు ఇవ్వకుండానే 5 గ్యారెంటీలు అమలు చేసినా అని రేవంత్ రెడ్డి గారు, ఇవ్వకుండానే 2500 మహిళలకు ఇచ్చామని, రైతు భరోసా ఇచ్చామని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే ప్రజలు ఈ అబద్ధాలకు తమ ఓటుతో సమాధానం చెప్పాలనుకుంటున్నారు. లేదు, ఎందుకంటే ఈ అబద్ధాలకు కూడా మీరు ప్రజలు కాంగ్రెస్ కోటేసిందనుకో అబద్ధాలను ప్రజలు ఆమోదించినట్టయితుంది. అందువల్ల విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు వీళ్ళ అబద్ధాలకు తమ ఓటుతో సమాధానం చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అహంకారంతో గాల్లో ఉన్నారు. కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్న మాటలు కానీ, వాళ్ళ ప్రవర్తన, వ్యవహార శైలి వీళ్ళ ప్రజలకు నచ్చడం లేదు. రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొట్టుమని ఒక మంత్రి గారు మాట్లాడుతుంటే రైతులను అగౌరవపరిచినట్టు, రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు. అందువల్ల మీరు చూడండి, డెఫినెట్గా ఎవరి అంచనాలకు అందని ఫలితాలు ఈసారి రాబోతున్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారు.
ఇవాళ బీజేపీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్తగా చెప్తుండు గాడిద గుడ్డు అని. మేము ఎప్పుడో చెప్పినాం కదా, 10 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రమే కేంద్రానికి ఇచ్చింది తప్ప కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది 43 పైసలు మాత్రమే. ఈ రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, బయ్యార ముక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదు, ఈ రాష్ట్రానికి మిషన్ కాకతీయకు నయా పైసా ఇవ్వలేదు, మిషన్ భగీరథకు నయా పైసా ఇవ్వలేదు, జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మెడికల్ నర్సింగ్ కాలేజ్ ఇవ్వలేదు, నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు, గుండు సున్నా అని మేము చెప్పినాం. దాన్ని గాడిద గుడ్డు అని రేవంత్ రెడ్డి చెప్తుండు. అయినా రేవంత్ రెడ్డి గారు ఏమిచ్చారు? నీ 6 గ్యారంటీల్లో గుడ్డు, 6 గ్యారంటీల గుడ్డు ఏమిచ్చినావు నువ్వు? గాడిద గుడ్డు తప్ప ఏమి ఇవ్వలేదు. నీ 6 గ్యారంటీల 5 అమలే కాలేదు, ఆ అయిన ఒక్కటి పాక్షికంగా అయింది. అంతకుమించి రేవంత్ రెడ్డి ఇచ్చింది గాడిద గుడ్డే, బీజేపీ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డే. ఇవాళ అందుకే ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ లాంటి మంచి నాయకుడే ఈ రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తి, ఆ కుటుంబ పరపతి పెరగాలి, కుటుంబ గౌరవం ప్రతిష్ట పెంచేటట్టు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం లేని దివాలను, లేని అప్పులను చూపించి దివాలా దివాలా అని చెప్పి ఈయన మాట్లాడితే దాని ఎఫెక్ట్ ఇలా రాష్ట్రం మీద ఎంత పడ్డది? రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావట్లేదు. వచ్చిన పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంలో అయిన అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన తగ్గింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది, లక్షలాది మంది రియల్ ఎస్టేట్ మీద పనిచేసేవాళ్ళు రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తిరిగి రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, ఆటో కార్మికుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మళ్ళీ మొదటికి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇవాళ అందువల్ల ప్రజలు ఆలోచనలో పడ్డారు. 5 ఏళ్ల కేసీఆర్ హయాంలో లేని సమస్యలు 5 నెలల్లోనే ఈ కాంగ్రెస్ హయాంలో ఎందుకు వస్తున్నాయి అనేది ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. సో ప్రజలు మార్పు అంటే ఓటేశారు. ఏం మార్పు వచ్చింది? మార్పు ఏంది అంటే కేసీఆర్ కిట్టు బంద్ అయింది, కరెంటు బంద్ అయింది, మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు, రైతు బంధు టైంలు సకాలంలో వస్తలేవు, ప్రజలకు వేధింపులు షురువైపోయినాయి. రైస్ మిల్లర్లను వేధిస్తున్నారు, ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లను వేధిస్తున్నారు, టీచర్లకు బయోమెట్రిక్ పెడతాం, మీకు ఫేషియల్ రికగ్నైజేషన్ పెడతామంటారు, అంగన్వాడీ టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ పెడతామంటారు, మీకు మీటర్ పెడతామంటారు. ఇట్లా వేధింపులు గురి చేస్తున్నారు తప్ప ఒక ప్రజలకు ఒక రిలీఫ్ వచ్చింది లేదు. మీ సిమెంట్ ధర పెరిగింది, సలాక ధర పెరిగింది, కంకర దొరకలేదు, ఇసుక దొరకలేదు, అసలు ఎన్ని రకాల సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతూ ఉంటే మీకు ప్రభుత్వాన్ని దాని మీద అసలు దానికి అరికట్టలేకపోతుంది, ఆపలేకపోతూ ఉంది. కళ్ళాల్లో వడ్లు దడిచిపోతూ ఉంటే ప్రభుత్వం వడ్లు కొనట్లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి హరీష్ గారు, ఇక్కడ అసలు ఈ పార్లమెంట్ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ రోలే లేదు. ఇది ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మధ్య జరుగుతున్న ఎన్నికలు, ప్రధానమంత్రి ఎవరో నిర్ణయించే ఎన్నికలు, అసలు కేసీఆర్ రోల్ ఇక్కడ లేదు అని ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఇదే విషయం పోయినసారి చెప్పారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 4 ఎంపీలు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఏమిచ్చారండి? రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు తెచ్చిండ్రా? రాష్ట్రానికి మిషన్ భగీరథకో మిషన్ కాకతీయకో ఒక జాతీయ ప్రాజెక్టు తెచ్చిండ్రా? దేశంలో 157 మెడికల్ నర్సింగ్ కాలేజీలు ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకు తేలేదు కదా. కేంద్రంలో అధికారంలో ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న 4 ఎంపీలు ఉన్న ఈ రాష్ట్రానికి తెచ్చింది గుండు సున్నా. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు ఎప్పుడన్నా ఒక్కసారన్నా తెలంగాణ కోసం మాట్లాడారా? తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడారా? పైగా 7 మండలాలను బీజేపీ గుంజుకొని మన లోయర్ సీలియర్ పవర్ ప్రాజెక్టును 7 మండలాలను ఆంధ్రాకి అప్పచెప్తే బీజేపీ బిల్లు ప్రవేశపెట్టింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. దాన్ని తీవ్రంగా అపోజ్ చేసి పోరాడింది పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయండి. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు కాబోస్తూ ఉంది. ఇవాళ హైదరాబాదు జాయింట్ క్యాపిటల్గా ఉంది. జూన్తో జాయింట్ క్యాపిటల్ అయిపోయి హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ కావాలి. మళ్ళీ రేపు ఆంధ్రప్రదేశ్ ఈ క్యాపిటల్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ కాంగ్రెస్లు గతంలో 7 మండలాలకు ఇచ్చినట్టు రేపు మద్దతు ఇయ్యారా వీళ్ళు? అదేవిధంగా ఈరోజు మన గోదావరి జలాలను మహారాష్ట్ర, కర్ణాటకకు తరలించే కుట్ర జరుగుతూ ఉంది. దాని విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ స్టాండ్ చెప్పింది. తెలంగాణ అవసరాలు తీరకుండా చుక్క నీళ్లను కర్ణాటక తీసుకుపోవద్దని మేము చెప్తున్నాం. రేపు తమిళనాడులో కర్ణాటక రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, బీజేపీలు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్స్ని అప్పచెప్తే నష్టపోయేది తెలంగాణ కదా. దీనికి ఇది కొట్లాడగలిగేది ఒక బీఆర్ఎస్ కొట్లాడుతుంది తప్ప వీళ్ళు కొట్లాడరు కదా. అనేక రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నాయి. దాని విషయంలో కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలిగే పార్టీ ఒక్క బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ. అందువల్ల రేపు పార్లమెంట్లోగా తెలంగాణ గొంతుక ఉంటేనే రాష్ట్ర విభజన హామీలు కానీ,
గోదావరి జలాల తరలింపు కానీ హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ లాంటి అంశాలను గట్టిగా తట్టుకోగలుగుతాం. నిన్న ఏఐసిసి అధ్యక్షుడు కూడా వచ్చి హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అయితే సంతోషమే, నాకు దగ్గరైతుంది అని ఖాడ్గే గారు అంటున్నారు. ఆ కుట్రలు బీజేపీ చేస్తుంది. రేపు హైదరాబాదు యూనియన్ టెరిటరీ అయితే మరి రూరల్ తెలంగాణ బతికేంది? అసలు రూరల్ తెలంగాణకు జీవమే హైదరాబాద్. హైదరాబాద్ లేని తెలంగాణ తలలేని మొండెం లాంటిది. అంటే రేపు ఈ కుట్రలు ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తే దాన్ని అడ్డుకోగలిగేది, రూరల్ తెలంగాణను కాపాడగలిగేది, హైదరాబాద్తో కూడిన తెలంగాణను నిలపడానికి కొట్లాడేది ఒక బీఆర్ఎస్ పార్టీ కదా. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 6 గ్యారంటీల పేరు మీద ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్కు సురుకు పెడితే తప్ప